పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ రామలక్ష్మి. ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్కి ఆఫర్ ఇచ్చాడో భారతీయ యువకుడు. రాయిటర్స్ కథనం ప్రకారం పెర్ప్లెక్సిటీ ఏఐ CEO భారత సంతతికి చెందిన అరవింద్ శ్రీనివాస్ గూగుల్ క్రోమ్ కొనుగోలు చేయడానికి $34.5 బిలియన్ అంటే సుమారు 3,02,152 కోట్ల నగదు బిడ్ చేశారు. దాదాపు 17 ఏళ్ల చరిత్ర ఉన్న సంస్థకు కేవలం 3 ఏళ్ల ఏఐ స్టార్టప్ ఆఫర్ ఇవ్వడం విశేషం. ఎన్విడియా, సాఫ్ట్ బ్యాంక్ సహా పలువురు ఇన్వెస్టర్ల నుంచి $1 బిలియన్ సమీకరించి పెర్ప్లెక్సిటీ ఏఐ కంపెనీ ప్రస్తుత మార్కెట్ విలువ $18 బిలియన్ ఉంది. అంటే దాని విలువ కంటే దాదాపు రెట్టింపు ధరను గూగుల్ క్రోమ్ కొనుగోలు ఆఫర్ చేసింది. ఈ డీల్కు పూర్తి స్థాయిలో నిధులు సమకూర్చేందుకు పలు పనులు ముందుకొచ్చాయని చెబుతున్న పెర్ప్లెక్సిటీ ఏఐ పేర్లను మాత్రం వెల్లడించలేదు. ఆన్లైన్ సెర్చ్ మార్కెట్ గుత్తేధిపత్యాన్ని ఆక్షేపిస్తూ కోర్టు తీర్పు నేపథ్యంలో గూగుల్పై ఎప్పటికైనా రెగ్యులారిటీ ఒత్తిడి కొనసాగుతోంది. ఈ క్రమంలో కొమ్ము వదులుకోవాలన్న ప్రతిపాదన కూడా ఉంది. అయితే కోర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్తాం కానీ బ్రౌజర్ను విక్రయించే ఉద్దేశం మాత్రం లేదని గూగుల్ తెలిపింది. ఈ పరిణామాలు జరుగుతుండగానే పెర్ప్లెక్సిటీ ఏఐ నుంచి కొనుగోలు ప్రతిపాదన రావడం గమనార్హం. ఇంతకీ ఎవరి అరవింద్ శ్రీనివాస్? చెన్నైలో జన్మించిన అరవింద్ శ్రీనివాస్ IIT మద్రాస్ గ్రాడ్యుయేట్. గతంలో గూగుల్లోని పనిచేసిన శ్రీనివాస్ డెనిస్ యారట్స్, జానీ హూ, అండీ కొన్విసియాలతో కలిసి 2022లో పెర్ప్లెక్సిటీ AI సంస్థను స్థాపించారు. ఈ సంస్థ రియల్ టైం సమాధానాలను అందించే తన సంభాషణాత్మక AI సెర్చ్ ఇంజిన్లో శరవేగంగా అభివృద్ధి చెందింది. ఈ కంపెనీలో ఇటీవల తన సొంత AI ఆధారిత బ్రౌజర్ కామెట్ను కూడా ప్రారంభించింది. క్రోమ్ను కొనుగోలు చేయడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా 3 బిలియన్లకు పైగా వినియోగదారులను చేరుకోవచ్చని యోచిస్తుంది. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.